హాయ్ అండి, అందరికీ నమస్తే. పీవీబీఆర్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన ఛానల్లో చాలా పవర్ఫుల్ గాడ్ అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి డ్రాయింగ్ అయితే వేయబోతున్నాం. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి డ్రాయింగ్ ని చాలా రోజుల నుంచి వేద్దాం అనుకుంటున్నాను. ఎన్నిసార్లు మొదలు పెట్టినా ఏదో ఒక కారణం చేత కుదరడం లేదు. కానీ ఆశ్చర్యంగా ఇవాళ మాత్రం స్వామి పిలిచినట్టే అనిపించింది. దేవుడి మీద భక్తితో చేసే ప్రతి పని ఎలాగైతే విజయవంతం అవుతుందో అదే విధంగా ఎంతో ప్రేమతో భక్తితో నేను వేసే ఈ డ్రాయింగ్ చాలా చాలా అందంగా అయితే రాబోతుంది. ఈ డ్రాయింగ్ చూసే ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తూ మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి మీకు కొన్ని పాయింట్లు అయితే చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ముందుగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పేర్లు ఏమిటో మనం తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యుణ్ణి 6 పేర్లతో పిలుస్తారు. మురుగన్, కార్తికేయ, కుమారస్వామి, స్కందుడు, షణ్ముఖుడు అని 6 రూపాలలో పిలుస్తారు. శివపార్వతుల దంపతులకు ఆయన 2 కారణాల వల్ల జన్మించాడు. రాక్షసుడైన తారకాసురుని సంహరించడానికి, లోకాన్ని రక్షించడానికి. పుట్టిన వెంటనే చిన్న వయసులోనే అతని శౌర్యం చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారట. ఆయన చేతిలో ఉన్న వేలు ఆయుధం అమ్మ పార్వతీదేవి ఇచ్చిన దైవశక్తి. ఆ వేలు ఆయుధంతోనే తారకాసురుని సంహరించి లోకానికి మళ్లీ తిరిగి శాంతిని తెచ్చాడు. ఆయన వాహనం మయూరం, అది ధర్మానికి ప్రతీక. స్వామి ఎక్కడ ఉంటే అక్కడ ధైర్యం, శాంతి, రక్షణ నిలుస్తాయని అంటారు. అదే విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల అడ్డంకులు తొలగుతాయని, జ్ఞానం, ధైర్యం కలుగుతుందని, ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని, పిల్లలు లేని సమస్యలు తొలగుతాయని ఆయనను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆయనకు ప్రత్యేకమైన రోజు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి. ఆయనకు ఆ రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తమిళనాడులో పళని, స్వామిమలై, పంచానారం, తిరుచెందూర్, హైదరాబాద్లో స్కందగిరి, శబరిమల వంటి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు అందుకుంటారు. మంగళవారం నాడు ఆయనను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది కామెంట్స్ లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.